హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి చిట్టి ఉన్నారు. ఎస్, ఇట్స్ మై నేమ్ హేమమాలిని అండ్ మనతో పాటు ఫరియా ఉన్నారు. చిట్టి, హాయ్ చిట్టి, హవ్ యూ? ఐఎమ్ గుడ్, హవ్ యూ? నేను చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అంటే ఈ కలర్ చాలా లైట్గా ఉన్నప్పటికీ మీకు చాలా బాగా సూట్ అయింది. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రెస్ అటైర్ అంటే ఏం చెప్తారు? Really comfortable clothes andi, really comfortable clothes, and things that are made from, say, organic, or something that is handloom, or something which is easy and breezy. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీరు ఎంత అద్భుతంగా రెడీ అయింది కూడా ఒక బ్యూటిఫుల్ కాజ్ కోసం, అది కూడా ఎన్జిఓకి కోసం అని చెప్పి చేస్తున్నారు. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు? వాట్ ఈస్ యువర్ హార్ట్ఫుల్నెస్ ఆఫ్ ఆన్సర్ అంటే ఏం చెప్తారు? I think the best part, apart from doing this for children, is that you get to work with so many like-minded people, because everyone is doing this for the same cause, right? So everyone comes with this whole energy of let's do something nice together and have fun. So that whole environment నాకు చాలా ఇష్టం. సో అండ్ ఇంకోటి ఇందాక అన్నట్టుగానే అందరికీ తెలుసు చిట్టికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. వన్ రీల్ వాజ్ వెరీ ఫేమస్, ప్రభాస్ అన్న. ఏంటి ప్రభాస్ అంటున్నావు అన్న అన్న, దట్స్ వాజ్ యువర్ వాయిస్. ఎవ్రీ వన్ నోస్ దట్ యూ ఆర్ ఎ లక్కీ స్టార్ అని చెప్తాను నేను. బికాస్ ఫస్ట్ సినిమాకి అటు జాతిరత్నాల ప్రమోషన్కి ప్రభాస్ని కలిశారు. ఆ తర్వాత కల్కిలో యు ఆర్ లైక్ జస్ట్ 1 minute ఆఫ్ చిన్న సాంగ్లో కనిపించారు. దట్ వాజ్ అ వెరీ ఫేమస్ సాంగ్ ఫ్రమ్ ద కల్కి అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది? హౌ ఇస్ ద ఫీలింగ్ యాక్చువల్లీ? It's beautiful andi, ante to be part of such a massive idea that came to life and is still growing every day kada. It is next level pride, I feel, just because it's come from our home, it's come from Nag Ashwin, like he's our person, so very proud. ఇంకొక మంచి థింగ్ ఏంటంటే అదే సాంగ్లో యువర్ డైరెక్టర్, మీ డైరెక్టర్తో కూడా మీరు కలిసి ఉండడం అన్నది ఇట్ వాజ్ లైక్ వెరీ మంచి లైక్ ఎప్పుడు గుర్తుండిపోయే మూమెంట్ కదా మీకు. అది ఎలా అనిపించింది అనుదీప్ గారు అండ్ ప్రభాస్ గారు? యాక్చువల్లీ మన షూట్ కొంచెం వేరే టైమింగ్స్లో ఉండే, సో ఐ డి నాట్ ప్రాపర్లీ మీట్ హిమ్, బట్ యా, ఇట్ వాజ్ గుడ్. సో ఇంకొకటి ఏంటంటే ఫరియాకి పర్సనల్ లైఫ్లో బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ అంటే ఏంటి? తినే దాంట్లో వస్తువులు బాగా I like eating andi, so many dishes are there, but biryani is my favorite. వచ్చా వండడం వచ్చా ఫరియా? Of course, full housewife material you know. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఫరియా? Upcoming projects, one is Bhagwantudu with Thiruveer, it's his birthday, happy birthday Thiruveer, and also Mattu Vadalra 2 is coming out, so that is also happening. And all the very best. Thank you.